హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. కొన్ని రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయడం కుదరట్లేదు. ఫైనల్లీ ఈరోజైతే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. మార్నింగ్ ఇంట్లో ఉన్న వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక టీ తాగేసి తర్వాత ఈరోజు నేను ఇండియన్ హిస్టరీలో మొత్తం చాప్టర్లు చూసుకుంటున్నాను. అంటే ఫస్ట్ నుంచి చదువుతున్నాను అన్నమాట. అలా ఒకసారి చదివేసి తర్వాత నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నోట్స్ ఎన్నిసార్లు బుక్ చదివిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అయితే ఇండియన్ హిస్టరీకి ఎక్కువ టైం పట్టినా సరే మెల్లగా చదువుదామని డిసైడ్ అయిపోయాను. ఇంతకుముందు చాలాసార్లు చదివాను కానీ ఈసారి నోట్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి దాదాపుగా అన్నీ గుర్తుంచుకొని తర్వాత నోట్స్ ప్రిపేర్ చేస్తే లాస్ట్లో చదవడానికి ఈజీగా అవుతుంది ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే. కాబట్టి క్లారిటీగా చదవాలని డిసైడ్ అయిపోయాను. మనం ఇప్పుడు ఉన్న టైంనే యూజ్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్ అలా పడినప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందువలన అంత ఈజీగా జాబ్ రావట్లేదు. కాబట్టి మనం ముందుగానే మొత్తం ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్కి ఈజీగా అవుతుంది మనకు. మనం డేలో కంప్లీట్గా 14 అవర్స్ అలా చదవడం లేదు కాబట్టి మనకున్న టైంని యూజ్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి చదివితేనే మనకు తర్వాత ఎగ్జామ్కి ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. ఇలాగా మన పొజిషన్ అనేది లేదు కాబట్టి మనం ఇంట్లో వర్క్ కూడా చూసుకోవాలి మరియు అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మనం స్టడీ అనేది కంటిన్యూ చేయాలి. కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితేనే లాస్ట్లో మనకు అంత హడావిడిగా లేకుండా మనకు కూడా జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా స్టార్ట్ చేయకపోతే చదవడం ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. టైంని అస్సలు వేస్ట్ చేసుకోకండి. ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అసలు స్టడీ చైర్ మీద అయితే కూర్చోవడం వీలు కావట్లేదు. టైం దొరికినప్పుడల్లా చదవడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఈ టైం రాదని రోజు రోజుకు మనకు బాధ్యతలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ నేను అన్నిటినీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఫుడ్ని, నిద్రని, మళ్ళీ నా హెల్త్ని చూసుకోవాలి. అయితేనే నేను కొద్ది టైం అయినా చదవగలుగుతాను. అందరికీ నేను ఒక మోటివేషన్ అవ్వాలనే చెప్తున్నాను కానీ ఏదో సింపతి కోసం అయితే కాదు. నాతో పాటు మీరు కూడా జర్నీ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే నేను క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను.